నిన్నటి నుంచి నేను ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి చూశాను. సో ఆ వాట్సాప్ మెసేజ్లో ఏం చూశానంటే, భారతీయుల్ని పేరడిగి మరీ మతం అడిగి మరీ చంపారు కదా. సో అదేవిధంగా ఇండియాలో ఉన్న ముస్లిం వర్గాల్ని నువ్వు వాళ్ళు క్యాబ్ డ్రైవర్గా వస్తే వాళ్ళ పేరడిగి వాళ్ళ మతం అడిగి నువ్వు ఆ క్యాబ్ క్యాన్సిల్ చేసేయి. వాళ్ళు ఈ జెప్టో, బ్లింకిట్, స్విగ్గీలో వస్తే వాళ్ళ పేరు అడిగి నువ్వు ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసేయి. లేకపోతే నువ్వు బుక్ చేసుకున్న బైకో, క్యాబో, లేకపోతే ఈ అర్బన్ క్లాప్ లాంటివి ఇట్లాంటివి వాళ్ళు దేనికి వచ్చినా సరే వాళ్ళకి కనిపించిన కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు వాళ్ళ మతం అడిగి అక్కడ కూరగాయలు కొనకు, ఫ్రూట్ షాప్కి వెళ్తే ఫ్రూట్స్ కొనకు. ఇట్లాంటి ఒక పనికిమాలిన మెసేజ్ నిన్నటి నుంచి వాట్సాప్లో తిరుగుతుంది. ఏమన్నా సిగ్గుందా మీకేమన్నా ఈ మెసేజ్ చేసేటోళ్ళకి? సిగ్గు మీకు కొంచెమన్నా సిగ్గుందా? టెర్రరిస్టుల కన్నా భయంకరం మీరు తెలుసా? టెర్రరిస్టులు అన్నా వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? హిందువు కనపడ్డాడో చంపేయాలా, భారతీయుడు కనపడ్డాడో చంపేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. కానీ మీరు వాళ్ళకన్నా దరిద్రంగా ఉన్నారు కదా. ఎవరైతే ఈ హిందువులు మేము అని చెప్పుకుంటున్న ఎదవలు ఎవరైతే ఉన్నారో, అంటే మూర్ఖుల్ని అంటుంది, అందరినీ కాదండి, కొంతమంది మూర్ఖులు ఉంటారు వాళ్ళని అంటున్నాను. అరే ఎదవల్లారా, మీకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజు అక్కడ జరిగినప్పుడు ఒక ముస్లిం అతను భుజాలపై వేసుకొని వాళ్ళని పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళాడు. ఒక ముస్లిం అతను భారతీయుల్ని కాపాడటం కోసం తన బాడీ మొత్తం 64 బుల్లెట్లు దిగినా పోరాడాడు. తెలుసా మీకు? ఈ సంఘటన జరిగిన తర్వాత భయపడి అందరూ ఇండియా కాశ్మీర్ వదిలి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఎయిర్పోర్ట్లకి, రైల్వే స్టేషన్లకి, బస్ స్టాండ్లకి ఎవరెవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ ఫ్రీగా ఎయిర్పోర్టుల్లో, బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో దింపింది ముస్లిమ్స్ అన్న విషయం తెలుసా మీకు? మన హిందువులు ఒకళ్ళు అక్కడికి వెళ్తే ఈ పహల్గామ్ దగ్గర దాడి జరిగిన ప్రాంతానికి ఉంటే వాళ్ళని ఒక ముస్లిం అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 1 రోజు మొత్తం 2 రోజులు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉంచుకొని కుటుంబం మొత్తం వీళ్ళకి సపర్యలు చేసి వీళ్ళని ఎంతో బాగా చూస్తున్నారన్న విషయం మీకు తెలుసా? ఇవేం మీకు తెలియదు. ఇవేమి పహల్గామ్లో, జమ్మూలో, కాశ్మీర్లో చాలామంది ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారని మీకు తెలుసా? ఇక్కడ మనం ఎప్పుడూ తిట్టుకుంటేవండి అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళే నిన్న నమాజ్ జరిగేటప్పుడు నల్ల రంగు బ్యాడ్జీలు ధరించి నమాజ్ చేశారని మీకు తెలుసా? ఎవరో కొంతమంది దరిద్రులు, పనిలేని వాళ్ళు, ఎదవలు చేసిన పనిని మీరు తెలిసి చదువుకొని వాట్సాప్లో మీరు స్ప్రెడ్డింగ్లు ఇవన్నీ. ముస్లిం కనపడితే కొట్టండి, ముస్లిం కనపడితే తిట్టండి, ముస్లిం కనపడితే పేరు అడిగి వాడి దగ్గర ఏం కొనకండి, వాడి మతం అడిగి వాడిని బాయ్కాట్ చేసేయండి. టెర్రరిస్టులకి మీకు ఎటువంటి తేడా లేదు. ఇంకా మీకన్నా వాళ్ళే నయ్యం, వాళ్ళు డైరెక్ట్ చంపేస్తారు. మీరు మీ తెలిసి తెలియని మీ పైత్యంతో, చాదస్తంతో ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు. ముస్లిమ్స్ అందరూ చెడ్డోళ్ళు కాదండి, తెలుసుకోండి ఈ విషయం. ముస్లిమ్స్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. హిందువుల్లో ఉండరా? హిందువులు అందరూ మంచోళ్ళే ఉంటారా? మనం పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన ప్రతీకారం తీర్చుకుందాం దమ్ముంటే. ఎవడైతే ఇప్పుడు ఈ వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాడో, అరే వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నావు కదా నువ్వు ఎవడైతే ఉన్నావో దారా బోర్డర్కి పోయి పోరాటం చేయడం నీకు దమ్ముంటే. బోర్డర్కి వెళ్ళి నువ్వు ఫైట్ చేయ దమ్ముంటే నీకు. ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కాళ్ళ మీద కాలేసుకొని టీవీకి ఎదురుగా కాళ్ళు పెట్టుకొని చిప్స్ తింటూ నువ్వు ఈ వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తావు నువ్వు. అరే వాళ్ళ టార్గెటే అదిరా నాయన, వాళ్ళ టార్గెటే అది. హిందూ ముస్లిం మధ్య దేశంలో గొడవలు రావాలి, దేశవ్యాప్తంగా హిందూ ముస్లింలు కొట్టుకోవాలి అనేది వాళ్ళ టార్గెట్. అందుకే వాళ్ళు హిందువుల్ని అడిగి వాళ్ళ పేరు అడిగి వాళ్ళ ప్యాంట్ ఇప్పదీసి చూసి మరి వాళ్ళు చంపింది. ఎందుకంటే నీలాంటి ఎదవలు ఉంటారు, నీలాంటి పనికి మాలిన వాళ్ళు ఉంటారు, నీలాంటి చదువురాని సన్నాసులు ఉంటారు. మనం చిన్న పుల్ల గీసి వదిలేస్తే దేశవ్యాప్తంగా హిందూ ముస్లింలు గొడవలు భగ్గుమంటాయి. బోర్డర్లో యుద్ధం చేస్తే మనతో ఒక రోజులో మనం లేపేస్తారు పాకిస్తాన్ వాళ్ళని. దేశంలో అంతర్గత యుద్ధం వస్తే వాళ్ళు సాల్వ్ చేసుకోలేరు అనే వాళ్ళ ప్లాను నీలాంటి పనికి మాలిన హిందువుల వల్ల జరుగుతుంది. నువ్వేదో దేశభక్తి నిండిపోయింది నీలో, నువ్వేదో చేస్తున్నావు అనుకున్నా, కానీ నువ్వు చేసేది ముస్లింకి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు ముస్లింలు కాదు, సారీ, నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు పాకిస్తాన్ టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వేదో చేస్తున్నావు అనుకుంటున్నావు, చూసావా? నువ్వు చేస్తుంది అది. దేశంలో ఎవరైతే ముఖ్యంగా మన ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్కి చెప్తున్నా అంటే, నేను వాట్సాప్ యూనివర్సిటీ, సోషల్ మీడియా యూనివర్సిటీ, ఈ ఒక పనికి మాలిన చదువుకున్న మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా, మీరు స్ప్రెడ్ చేసే ఈ నెగిటివిటీ ఏది హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి, ముస్లిం కనపడితే తిట్టాలి అనే మీరు చేస్తున్న ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో, మీరు పంపే ప్రతి ఫార్వర్డ్ మెసేజ్, మీరు చేసే ప్రతి ఆలోచన అటు పాకిస్తాన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. వాడు హ్యాపీగా దేశంలో అంతర్గత యుద్ధం చెలరేగి మనం కొట్టుకుంటా ఉంటే వాడు హ్యాపీగా చూస్తూ ఉంటాడు. వాడు అంతర్జాతీయ సమాజం ముందు చూసారా ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళ కాశ్మీర్ ఎందుకు, కాశ్మీర్ మాకు ఇచ్చాడని చెప్పి మాట్లాడతాడు. పాకిస్తాన్ వాళ్ళు మేము ఎంతైనా ఫైట్ చేయగలుగుతాం,
మన దేశంకి ఆ పవర్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది, యుద్ధం చేయగలుగుతాం వాళ్ళతో. కానీ మీలాంటి చదువుకున్న సన్నాసులతో యుద్ధం చేయలేం. ఎవడైతే ఈ మెసేజ్లు షేర్ చేస్తున్నాడో మానుకోండి. ముస్లింలు మన శత్రువులు కాదు, పాకిస్తాన్ వాళ్ళే మన శత్రువులు. పాకిస్తాన్లో అందరూ కూడా శత్రువులు కాదండి, టెర్రరిస్టులే మన శత్రువులు. పాకిస్తాన్లో చాలామంది ఈ దాడిని ఖండిస్తున్న వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? యుద్ధం వద్దు, ఇప్పటికే మనం కష్టాల్లో ఉన్నామని చాలామంది అక్కడ మాట్లాడుతున్న విషయం తెలుసా మీకు? టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన శత్రువులు, ముస్లిం సమాజం మన శత్రువులు కాదు. అర్థమైందా? వాళ్ళపైన మీరు ఏమన్నా చేసేది చేయండి. నిజంగా దమ్ముంది నాకు, నేను టెర్రరిస్టులు ఎదుర్కొంటానంటే పద, నువ్వు బోర్డర్కి పోయి ఫైట్ చేయి. ఇక్కడ ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటా పనికి మాలిన ఈ సోషల్ మీడియా మెసేజ్లు అయితే షేర్ చేయకు దయచేసి. ఎవడైనా సరే మీరు చేసే పనికి మాలిన చర్య వల్ల దేశంలో హిందూ ముస్లిం గొడవలు చెలరేగితే మాత్రం పాకిస్తాన్ని మీరే గెలిపించినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కడు.